అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య నిన్నటి రోజున పండుగ సందర్భంగా జిల్లాలోని గిరిజన విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు రాకాశయాలకు మరణించిన ఈగ అమ్ములు, బాలకృష్ణ, గంధం సుధీర్ పార్థివ దేహాలకు అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పంచనామా కార్యక్రమాన్ని నిర్వహించిన తదనంతరం వారి వారి గ్రామాలకు చేర్చేందుకు సహాయ సహకారాలు అందించారు. తదనంతరం అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులను పరామర్శించి అందులో గిరిజనులను పట్ల ప్రభుత్వ అధికారులు శ్రద్ధ వహించాలని, వారికి విద్య తదితర అంశాలపై అవగాహన లేదని కావున ఉన్నత వైద్యం అందించాలని కోరారు. అలాగే దురదృష్టవశాత్తు మరణించిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు ఐటీడీఏ ద్వారా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రభుత్వానికి తెలియజేస్తారని హామీ ఇచ్చారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ విభాగంలో పనిచేస్తున్నా. మరియు గిరిజన యానాది విద్యా చైతన్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన అల్లూరు మండలంలోని విశాఖపల్లి సముద్రం తీర ప్రాంతంలో ఒక నలుగురు గిరిజనులు తీర్థయాత్రలకు వచ్చి సముద్రంలో మునగటం జరిగింది. ఒక పెద్దాలు వచ్చి వాళ్ళ కొట్టుకోవడం జరిగింది. అందులో ముగ్గురు బాడీలు సాయంత్రం తీయడం జరిగింది. దీంట్లో నిరుపేద గిరిజనులు అనేవాళ్ళు చనిపోయారు. గంధర్ల సుధీర్ అనే ఒక అబ్బాయి, ఈగ చిన్న ఒక అబ్బాయి, ఈగ అమ్ములను ఒక అమ్మాయి, ముగ్గురిని వచ్చేసి తీసుకొచ్చారు. ఇద్దరిది వచ్చేసి పోయినాడు చెరువు అని వాళ్ళ ప్రాంతం చెందిన వాళ్ళిద్దరు. ఇంకొకరు వచ్చి తూర్పు పాడు అనే గ్రామానికి చేజర్ల ప్రాంతానికి తెలిసింది. వాళ్ళని ఈరోజు పోస్ట్ మార్టం నిమిత్తం అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాత్రి ఇద్దరిని బాడీలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఒక బాడీని తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రమాణం జరిగింది. మరియు ఈ మా గిరిజన యానాది బిడ్డలకి ప్రభుత్వం ఆదుకోవాలని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు ఈ ఇద్దరు బాడీలకు సంబంధించి వాళ్ళ అన్న ఒక అతను వచ్చినాడు. అతను అడిగి వాళ్ళ ఊరు సమస్యలు కనుక్కుంటాం. బాబు, చనిపోయిన ఇద్దరు, అమ్మాయి పేరు అమ్ములు, అబ్బాయి పేరు చెన్న. వాళ్ళు మీకు అన్నదమ్ములు అవుతారా? మీ తండ్రి లేడు? తండ్రి ఉన్నాడు. తర్వాత మీ అమ్మ చనిపోయింది. మీరందరూ ఆ ఊర్లోనే మీరు వ్యవసాయం చేసుకుంటూ, లేకపోతే చేపలు ఉట్టి చేసుకుంటూ, పొలం పనులు చూసుకుంటూ పోతున్నారు. మీరు గిరిజన యానాది సంబంధించిన తెగలు, అంతేనా? మీకు రెక్కడితే కానీ డొక్కడిన పరిస్థితి కదా. ఇది ఏంటంటే ఇలాంటి సంపాదించుకోవాలి. మీరు ఒక నిరుపేద గిరిజనులు కాబట్టి మీ సమస్యలు ఈరోజు నేను మన పెద్దలకి తెలియజేస్తున్నాను. ఇది కూడా మన ఐటీఏడిఏ నెల్లూరు వారికి తెలియజేస్తాను. ఇది కలెక్టర్ గారికి, జేసీ గారు కూడా చెప్తాను మా గిరిజన సమస్యలు అని చెప్పని. మీకు ఇప్పుడే మీకు ఆ బాడీలు ఇస్తారని చెప్పిన డాక్టర్ దగ్గర మాట్లాడొచ్చాను. సార్ వాళ్ళకి పోస్ట్ మార్టం కాగానే వాళ్ళ బాడీలు మేము పంపిస్తాను కాబట్టి మీ శ్రద్ధగా మీ ఊరికి తీసుకెళ్ళి తర్వాత మీరు దానం చేసుకునే దానికి ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ అవకాశం మీరు అందరూ నా యొక్క ధన్యవాదాలు. మన గిరిజనులు బాగుండాలని ఎక్కడ కోరుకుంటున్నాను. బాగా చదివండి, పిల్లకాయని కొంచెం చదివండి మీరు. అది ఇలాంటి సముద్రాల్లో కానీ కాళ్ళలో కానీ ఈతనాలు పోయి మునగటం, చనిపోవటం ఇలాంటివి వద్దు. ఎక్కడైనా ముగించుకొని మీరు శ్రద్ధగా ఏదో పనులు చూసుకుంటూ, అందులో చదువుకున్న వాళ్ళు చదువుకున్న భవిష్యత్తు అయింది, వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది కాబట్టి వాళ్ళు మీరే ఎక్కడన్నా మీ పిల్లకాయలైన భవిష్యత్తు చదివిస్తూ ఇలాంటి సముద్రాల స్థానాలకు కానీ కాలువలకు కానీ చెరువులు కానీ మనం కూడా మీరు కాపాడుకోండి మీ పిల్లకాయని.